ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో వాస్తవాలను బయటకు తీయాలని అనుకుంటుంది. ఆల్రెడీ సిట్ వేసింది. ఇప్పుడు ఆ సిట్ దూకుడు పెంచింది. సిట్ దర్యాప్తుకు రాజ్ కసిరెడ్డి సహకరించడం లేదు. మొత్తం ఈ స్కామ్ అంతా కూడా దగ్గరుండి నడిపించింది రాజ్ కసిరెడ్డి అని చెప్తున్నారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలి అని. కానీ రాజ్ కసిరెడ్డి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. కనీసం ఆ నోటీసులకు స్పందించలేదు. రాజ్ కసిరెడ్డి కోసం సెట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పక్కా ప్లాన్తో రాజ్ కసిరెడ్డి పరారైనట్టుగా సిట్ అనుమానిస్తోంది. అత్తమామలతో కలిసి రాజ్ కసిరెడ్డి 5 రోజుల క్రితం పారిపోయినట్టుగా సిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి ఆర్థిక మూలాలను ఇప్పుడు సిట్ టార్గెట్ చేసింది. రాజ్ కసిరెడ్డి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, రాజ్ కసిరెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఎవరెవరితో ఉన్నాయి, ఎవరెవరితో లావాదేవీలు నడిపించాడు, ఈ వివరాలన్నీ కూడా సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు. ఏ సంస్థలకు ఎంత చెల్లించారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. రాజ్ కసిరెడ్డికి చెందిన 15 కంపెనీల్లో తనిఖీలు చేశారు. సిట్ అధికారుల సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్న హైదరాబాద్లో రాజ్ కసిరెడ్డికి చెందిన సంస్థల్లో తనిఖీలు చేశారు. రాజ్ కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న ఒక హాస్పిటల్లోనూ, రాజ్ కసిరెడ్డి కుమార్తె పేరిట ఉన్న ఒక ఇన్ఫ్రా కంపెనీలోనూ, రాజ్ కసిరెడ్డి బినామీ కంపెనీలను చెప్తున్న వాటిలోనూ, ఇలా అన్నింటిలోనూ తనిఖీలు చేశారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ అని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఢిల్లీని మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుంది. సో వాటిపై విచారణ జరిపి మొత్తం మూలాలను బయటకు తీస్తాము, కారకులైన వారందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డిని విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ రాజ్ కసిరెడ్డి తన అత్తమామలతో కలిసి పక్కా ప్లాన్తో పారిపోయినట్టుగా తెలుస్తోంది.